ముందుగా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంచి పిల్లరా, మరలా తండ్రి కృపను బట్టి మరొకసారి మీ అందరి దగ్గరికి కూడా మరి నన్ను రప్పించినందుకు నిజంగా తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఒక చక్కని అంశాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నానండి. మరి గత మెసేజ్లలో బైబిల్ని నిజంగా మనం ఏ విధంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది అని చెప్పేసి ఎన్నో సంగతులని మీతో మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ప్రస్తుత సమాజంలో బాగా వినబడుతున్నటువంటి, చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న నేను ఈ రోజు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. చాలా మంది అన్యులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు, అలాగనే చాలా మంది మతోన్మాదులు అడుగుతున్నారు, అలాగనే క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రశ్న వింటున్నప్పుడు కొన్ని సందేహాలు వారి యొక్క మైండ్ లో కూడా రన్ అవుతూ వెళ్తున్నాయి అనమాట. ఏంటయ్యా అసలు ఆ డౌట్ ఏంటి అసలు ఈ రోజు మన అంశం అని మనం ఆలోచించుకుంటే వెళ్ళారా ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క లోకాన్ని అంతటినీ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి. మనందరికీ తెలిసిన మాట. సో లోక రక్షకుడు అని చెప్పేసి మనం యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, మనం రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి అని. మరి యేసుక్రీస్తు వారు రక్షించడానికి వచ్చి మరి తన రక్తాన్ని మనందరి కోసం ఆ సిలువలో మరి కార్చాడు కనుక మనందరం ఈ రోజు రక్షింపబడుతున్నాం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఆ సిలువలో ఉన్నటువంటి, ఆ సిలువలో కాల్చినటువంటి ఆ యొక్క రక్తం మన పాపల్ని ఎలా కడుగుతుంది? ఆయన ఎప్పుడో మరి యొక్క 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన అక్కడ చనిపోతే 2020 సంవత్సరాల తర్వాత బ్రతుకుతున్నటువంటి మనము ఏ విధంగా మరి రక్షింపబడతాము ఆ రక్తం ద్వారా అని చెప్పేసి చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. ఈ యొక్క సందేహాన్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నారనమాట. మతోన్మాదులు అయితే అది ఒక హేళనాకరంగా ఏ విధంగా జరుగుతుంది అన్నట్టుగా ఒక వేరొక మాటల్ని వినియోగిస్తున్నటువంటి వారుగా కనబడుతున్నారు. అలాగే అన్యులు కూడా అంతే, రక్షకుడు కాదు యేసుక్రీస్తు వారు, అది ఎలా జరుగుతుంది, అది అసలుకి కరెక్ట్ కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగనే మన క్రైస్తవుల్లో యొక్క మాటలు విన్న తర్వాత వీళ్ళలో వస్తున్నటువంటి డౌట్ అనమాట. అవును నిజమే, ఏ విధంగా మరి మనం రక్షణలోకి అడుగు పెడతాం, మన యొక్క పాపాలని అప్పుడిప్పుడు ఆయన సిలువలో కాల్చినటువంటి రక్తం ఏ విధంగా కడుగుతుందన్న డౌట్ వీళ్ళల్లో కూడా లేవనెత్తబడుతుంది. అయితే ఈరోజు మనం ఆలోచించడానికి ఒక అంశాన్ని మేము ముందు ఉంచుతున్నానండి. చాలా క్లుప్తంగా మాట్లాడుతానండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను గత మెసేజ్ లో కూడా చెప్పాను, పైన ఏదో నేత్రములతో బైబిల్ చదవాలంటే కుదరదు, కానీ మనోనేత్రములతో చదివితేనే అర్థమవుతుంది అన్న విషయాన్ని నేను చెప్పాను. సో ఈ రోజు మీ అందరూ కూడా మరి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సుని ఈ యొక్క మాటల మీద నిలిపి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో వేరొక మాటలను పక్కన ఏదో జరుగుతుంటే వాటిని చూస్తే అలా మాత్రం దయచేసి వినకండి. చక్కగా కూర్చొని చక్కగా ఆలోచిస్తూ ఈ యొక్క మాటలు వినడానికి ప్రయత్నించండి. చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఈ యొక్క అంశం విన్న తర్వాత ఎంతో మందికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఈ యొక్క మాటను బట్టి క్లారిటీగా మాట్లాడగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశంలోనికి ఈ రోజు వెళ్తామండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మనకి వేల వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి మరొకసారి నీ పిల్లలతో మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మరి తండ్రి నీ పిల్లలతోటి రోజు ఒక మంచి అంశాన్ని తండ్రి నాయన మాట్లాడవచ్చు ఉండగా, మరి తండ్రి నీ కుమారుని గూర్చినటువంటి నాయన మరి మరణము మమ్మల్ని అందరినీ కూడా రక్షింపచేస్తుంది. ఈ యొక్క నాయన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితేనే మేము పరలోకానికి చేరుకోగలుగుతామన్న విషయం నాయన నిజంగా చాలా మందికి బోధపడక తండ్రి తప్పుగా అర్థం చేసుకుని మరి లోకానుసారమైనటువంటి జీవితాలు గడుపుకుంటూ వెళ్తూ ఉండగా నాయన మరి ఈ రోజు ఈ యొక్క విషయాల పట్ల బాగా సరైనటువంటి అవగాహన తండ్రి మీరు నిలపడానికి తండ్రి మరి నాయన ఈ రోజు మాట్లాడబోతున్నందుకు నాయన మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి తండ్రి నీ పిల్లలతోటి మరి నా ద్వారా మాట్లాడబోతున్నారు. మరి ఎటువంటి మాటలు అయితే తండ్రి నీ పిల్లలకు అవసరమో ఆ యొక్క మాటలు నా ద్వారా మాట్లాడండి. చెప్పబోతూ ఉండగా చెప్పగల జ్ఞానాన్ని నడిపింపు నాకు అందచేసి నడిపించుకుంటానని కోరుకుంటూ వింటున్న నీ పిల్లలనైనా వీటిని సరిగా అర్థం చేసుకుని మరింతనైనా నీకు దగ్గరైనా మరి నీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదో, మీరు ఎంత గొప్పవారో తెలుసుకుని తండ్రి నీలో నాయన ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభు నేను యేసుక్రీస్తునామని ప్రార్థనను వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచి పిల్లరా,
మరి ఈరోజు ఈ యొక్క అంశం అనేది మన యొక్క జీవితాలను ఎంతగానో సరిదిద్దబోతుంది. మరి దేవుడి పరంగా ఒక మంచి అవగాహన, సరైనటువంటి అవగాహనని మనందరికీ కూడా ఇవ్వబోతుంది అని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఒక మంచి మాట మీకు చూపెడతానండి. ముందుగా చూసుకొని లోపలికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. మత్తయి సువార్త ఒకసారి చూడగలరా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురా. నేను చూడండి, మనం ఆలోచిస్తున్నట్లయితే ఆమె యొక్క కుమారుని కన్ను, ఇదిగో యొక్క ఆ మరియ కాదు, మరి ఆమె కుమారుని కంటుందట. తన ప్రజలను అనగానే మనందరినీ కూడా వారి పాపముల నుండి, మనందరి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనే రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారే మనందరినీ కూడా రక్షిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రస్తావిస్తున్నాడు. అయితే పిల్లరా, మనకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మరి ఈ యొక్క పాపముల నుండి మన యొక్క యేసుక్రీస్తు వారి రక్తం ఏ విధంగా మనల్ని విడుదల చేయిస్తుంది, ఏ విధంగా మనకు ఆ యొక్క రక్షణ అనేది ఉంటుంది అన్న విషయం మరి ఒకటైతే, మరొక విషయాన్ని కూడా ఇక్కడ నేను లేవనెత్తి, రెండింటికి ఆన్సర్లు ఒకటేనండి, రెండింటికి ఆన్సర్లు ఒకటే. ఇంకొక క్వశ్చన్ కూడా మీ ముందు ఉంచుతాను, ఇంకో ప్రశ్న కూడా. అది ఎలాంటిది అంటే, మనం పరలోకం చేరాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చనిపోవాలా? యేసుక్రీస్తు వారు చనిపోకుండా తండ్రి అయినటువంటి దేవుడు మనకు పరలోకం ఇవ్వలేడా అన్నది ఇంకొక ప్రశ్న. రెండింటికి ఆన్సర్ ఒకటే. ఈ రోజు ఆ రెండు ప్రశ్నలకు కూడా ఒక ఆన్సర్ ని మేము ముందు ఉంచుతాను. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకే పిల్లలు, సో ఇక్కడ మనం ఆలోచిస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను అన్నాడు. సో మనందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇదిగో మనం రక్షించడానికి ఆయన సిలువ మీదకి ఎక్కి, ఆ సిలువలో ఆయన మరి ఎంతగానో రక్తం కార్చి చనిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే పిల్లలు, అసలుకి పాపానికి క్రీస్తు రక్తానికి సంబంధం ఏంటి? ఎందుకు అసలుకి ఈ యొక్క పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడాలి? అసలు ఏంటి ఈ రెండింటి మధ్యలో దేవుడు అసలుకి బైబిల్ గ్రంథం ద్వారా మరి ఆయన చెప్పుకొచ్చినటువంటి విషయం ఏంటి? ఈ రెండింటి మధ్య లింక్ ఏంటి? ఏం పెట్టాడు అన్నది నిజంగా మనం ఆలోచిద్దాం పిల్లరా. ఇంతకీ అసలు పాపం అంటే ఏంటి మనం గమనిద్దాం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో మనకు తెలిసిన తర్వాత అసలు ఈ యొక్క పాపానికి క్రీస్తు రక్తానికి సంబంధం ఏంటనేది మనం ముందుకు తీసుకువెళ్ళి అప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. అసలు పాపం అంటే ఏంటి అంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి పిల్లరా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ అధ్యాయము. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. 4వ వచనం పిల్లరా. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి పిల్లరా, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అని మాట్లాడుతున్నాడు అండి. అసలు పాపం అంటే ఏంటయ్యా? నిజంగా క్రైస్తవుల్లో చాలా మందికి పాపం అంటే తెలియదు. ఏదో ఒకటేదో చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి తప్పు చేస్తున్నాం అంటే ఓహో ఇది ఆ పాపము అనుకుంటారేమో. అసలు పాపం అంటే ఏంటి అన్నది మనం గ్రహిస్తే పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను మేరడాన్నే, అతిక్రమించడాన్నే పాపము అంటారండి. అందుకే అక్కడ చెప్తున్నాడు చూడండి, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ప్రకారం. దేవుడు ఏదైతే ఒక మాటను మన దగ్గర తీసుకుని వచ్చి చెప్పాడో, మన జీవితం ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు, ఆ యొక్క మాటను మనం పక్కకు తోసేసి మనకిష్టమైనట్టుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం చూసారా, ఆ మాటను మేరుతాం చూసారా, అదే పాపము. మనం ఆలోచిస్తే మరి యొక్క పాపము మొట్టమొదటిగా ఎక్కడ మొదలైంది అంటే, మీ అందరికీ తెలుసండి, భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఎవరు, దేవుడు చేసుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆదాము గారు.
దీని గురించి నేను చాలా క్లుప్తంగా మరి నీకు పరీక్ష జరుగుతుందో తెలుసా అన్న అంశంలో నేను మాట్లాడాను. మీరు క్లుప్తంగా మన యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క మెసేజ్ ఆల్రెడీ నేను చెప్పాను, మీరు చూడవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ రోజు ఆ విషయాల పట్ల ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం వెళ్ళడానికి ఆ కొన్ని మాటలు చూద్దాం. మొట్టమొదటిగా చూడండి పిల్లరా, ఆది కాండము 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం ఉంచండి. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. చూడండి ఏమని మాట్లాడాడంటే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఎటువంటి అభ్యంతరం లేకుండా తినవచ్చు, నిరంతరముగా తినవచ్చు. అటువంటి అభ్యంతరం లేదు. కానీ అయితే అని చెప్పేసి 17వ వచనంలో ఒక మాట అన్నాడు, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను మాత్రం నీవు తినకూడదు. ఈ యొక్క వృక్ష ఫలాలను నువ్వు ఎప్పుడైతే తింటావో నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు, నువ్వు చనిపోతావు ఆ రోజు అంటాడు. చూడండి ఒక మాట, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చేదవని నన్ను ఆజ్ఞాపించను. నేను వాటిని తిను దినమున నిశ్చయంగా చనిపోతావు. చూడండి పిల్లలు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం గమనిస్తేనండి, ఇదిగో ఆ యొక్క వృక్ష ఫలములను తినకూడదు అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ ఆదాము అవ్వలకి జారీ చేశాడు. ఆ యొక్క ఆజ్ఞని వాళ్ళ ముందు ఉంచాడండి, వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్ళిపోయి అన్నాడు, వాటిని మాత్రం మీరు తినకూడదు అని చెప్పేసి చెప్పాడండి. మరి ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటు ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, ఆ యొక్క ఆజ్ఞను మీరి ఆ యొక్క పండు తింటారు వాళ్ళు. 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఇదే ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినేను. చూడండి ఇట్లా. మరి చాలా మంది మాట్లాడుతుంటారు ఈ సందర్భంలో, చాలా మంది పాస్టర్లను కూడా నేను గమనించిన వాళ్ళు అంటారండి, పండులో పాపం ఉందండి, ఆ పండు తినడం వల్ల తప్పైంది, ఆ యొక్క పాపం అనేది వాళ్ళలోకి వచ్చింది అంటారు. చాలా పెద్ద తప్పని నేను చెప్తున్నాను. పండులో ఎలాంటి పాపం లేదు. పాపం అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే మాట అర్థమైంది. సో ఆల్రెడీ నేను పాపం అంటే ఏంటో చూపించాను కనుక, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక ఇక్కడ పండులో పాపం లేదు, ఇచ్చినటువంటి ఆజ్ఞను మేరడంలో పాపం వచ్చింది. ఇక ఆదాము వాళ్ళకి దేవుడు ఆల్రెడీ ఆ పండును తినకూడదని చెప్పేసి చెప్పాడు కనుక వీరు ఎప్పుడైతే యొక్క పండును తినడానికి ఇద్దరు వెళ్ళిపోయి ఆహారములకు రమ్యమైనదియు కన్నులకు అందమైనదియు అని చెప్పేసి మరి మంచి కనిపించిందని చెప్పేసి తినడానికి వెళ్ళిపోయి తినేశారు, అప్పుడు పాపం చేశారు అనగానే వారు ఆజ్ఞను అతిక్రమించేశారు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. పిల్లరా, మీ అందరికీ కూడా తెలుసు, పాపం అనేది ఒక మనిషిలోనికి వచ్చింది అంటే వారికి పరలోకంలో చోటు అనేది ఉండదు అన్న విషయం మనం గమనించాలి. ఏమండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలో ఈ యొక్క 2వ అధ్యాయం 17వ వచనంలో నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చేదమని చెప్పేసి ఆదాము అవ్వలకు చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చడం, తిను దినమున తిన్న రోజే నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి మాట్లాడాడు. మీకు అందరికీ కూడా ఒక మాట నేను ఆల్రెడీ నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, దాంట్లో మాట్లాడాను. ఏంటంటే బ్రదరా, మరి తినమున చచ్చదు అంటే మరి ఆదాము వాళ్ళు చనిపోలేదు కదా బ్రదర్, మరి చనిపోలేదు కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా జరిగింది. మరి తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోయారంటే చనిపోలేక అయ్యను హేబేలు వీళ్ళందరూ పుట్టడము, చాలా మంది పిల్లల్ని వారు యొక్క భూమి మీదకి రప్పించడం, వారి సంతానం అనేది ముందుకు కొనసాగడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఆదాము వాళ్ళు చనిపోలేదు. మరి దేవుడు చెప్పినటువంటి మాట అబద్ధమా అన్నది మనం ఆలోచిస్తే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తినుదినమున చచ్చెదరు అంటే ఇది శరీర సంబంధంగా మాట్లాడుతున్నటువంటి మాట కాదు, చనిపోతారని. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఏమంటే బైబిల్ ప్రకారంగా 2 మరణాలు ఉంటాయి. క్లుప్తంగా నేను ఆ యొక్క మెసేజ్ లో మాట్లాడాను. బైబిల్ ప్రకారంగా 2 మరణాలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం, అంటే మనం చూస్తూ ఉంటాం శరీరాలను వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది అన్నది యొక్క మొట్టమొదటి చెప్పబడుతున్నటువంటి మరణం, మొదటి మరణం. ఇక రెండోది ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకసారి గమనిద్దాం. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం అండి. 21వ అధ్యాయం 8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనం అండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూడండి, రెండు మరణాలు ఉన్నాయని చెప్పాను కదండి. చూడండి, రెండవ మరణం. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ, ఇలా బ్రతికినటువంటి వారందరూ కూడా మరి చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే అగ్నిగంధకములతో మండు గుండములోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే ఆ గతంలో చెప్పాను, పాతాళం మెసేజ్ లో యాతన పడే స్థలానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా యాతన పడే స్థలానికి వెళ్ళిపోతారు. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుకుంటారు. వాళ్ళందరూ అంటే ఎవరైతే పాపములు చేసి చనిపోతారో వాళ్ళందరికీ ఆ పాపం ఎప్పుడైతే మనం చేసామో మనకి పరలోకం లేదు. మనకు పరలోకం లేదు, మనం పరలోకానికి వెళ్ళలేదు. మనము యొక్క నరకానికి పాత్రలం అయిపోయినట్టు. ఏమంటే రెండో మరణము అనగానే అర్థం ఏంటంటే పరలోకానికి అర్హత కోల్పోయి నరకానికి పాత్రలు అవ్వడాన్నే రెండో మరణము అంటారండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామండి. 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినని మాట్లాడుతున్నాడు. అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను, ఏమండి మన అపరాధములు మన పాపములు మనం ఏం చేసాయి తెలుసా? చంపేశాయి. చూడండి అక్కడ మాట, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అందరం కూడా చచ్చిపోయాం. ఏమంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో, ఎప్పుడైతే మనం అపరాధంలో పడిపోతున్నామో పరలోకానికి అర్హత కోల్పోతున్నాము, నరకానికి పాత్రలం అయిపోతున్నాము. పాపంలో బ్రతికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరకమే తథ్యం. ఏమండి పిల్లరా, మనం ఆలోచించినట్లయితే మరి ప్రతి ఒక్క మనిషి కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణాల్లోనికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ఆదాము గారు తిను దినమున చచ్చదమని ఆజ్ఞాపించాడు. మరి తిను దినమున వారి ఇద్దరు కూడా చనిపోయారు. ఎలా అంటే ఆత్మ సంబంధంగా పరలోకానికి అర్హత ఇద్దరు కూడా కోల్పోయారు. బైబిల్ మరొక మాట కూడా చూస్తే మనము పరలోకానికి ఎవరు వెళ్తారయ్యా, ఎవరిని దేవుడు పరలోకానికి తీసుకుంటాడయ్యా అంటే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అండి. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి, ఇదిగో అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి అని చెప్పి మాట్లాడుతూ పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత మనలో లేకపోతే మనము ఎవ్వరము కూడా ప్రభువును చూడలేము. దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము, పరలోకం వెళ్ళలేము. ఏమంటే పాపం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నరకమే తథ్యం. మనం ఆలోచిస్తున్నారా? మరి పాపంలో పడినటువంటి ఇప్పుడు ఆదాము అవ్వల్ని మనం ఆలోచిస్తే వారు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాలి. వాళ్ళు తప్పు చేశారు, పాపంలో పడిపోయారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కనుక వారందరికీ రెండో మరణం. కాబట్టి వారందరూ కూడా అగ్నిగంధకంతో పాటు గుండంలో పాలు పొందాలి. వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాలంటే పిల్లలు మనం ఆలోచిస్తే మరి ఆదాము వాళ్ళు తప్పు చేసిన తర్వాత వారు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని పొందుకున్నారు. వారిద్దరూ కూడా మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి వారిని ఎంతగానో ప్రేమించి వారిని ఎంతగానో మరి పరలోకానికి రావాలని ఆయన ఆలోచించి మరి ఈ యొక్క బాబులో పడిపోయారు. మరి ఆ తప్పుకి వారికి పరలోకం వెళ్ళిపోతున్నారు, వాడు అంటే పరలోకం చేజార్చుకుంటున్నారు, నరకానికి జారిపోతున్నారు అని చెప్పేసి దేవుడు మరొక అవకాశాన్ని వారికి కల్పించాలి, మరొక ఛాన్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి, వారి రోడ్డుకి ఇవ్వాలి, అలాగనే తర్వాత వచ్చే జనాంగానికి కూడా ఇవ్వాలి అన్నట్టుగా అందరికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా
వారందరికీ మరొక అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రం అనే అంశాన్ని మీ అందరికీ చెప్పాను. మోషే గారి కాలంలో ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రం అది. సో ఇక మోషే గారి కాలంలో ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే మనం ఆలోచిస్తే మరి ఏం చెప్పాడయ్యా అంటే ప్రతి ఒక్కరూ వారు చేస్తున్నటువంటి ఒక పాపానికి వారు మరలా ఆ యొక్క పాపాన్ని మరి వారు తీసేసుకుని పరిశుద్ధత పొందుకోవడానికి వారు ఏం చెయ్యాలి అంటే వారికి నేను ఒక అవకాశాన్ని పెడుతున్నాను అని చెప్పేసి వారికి ఏం చేశాడంటే బలులని ఇంట్రడ్యూస్ చేశాడండి దేవుడు. బలులు అనగానే జంతు బలులు మీ అందరికీ తెలుసుకున్నారా? జంతు బలులు, జంతువులు బలిచ్చే వారు ఒక కోడల్ని, ఒక మేకల్ని, ఒక గొర్రెల్ని ఆనాటి కాలంలో బలిచ్చేవారు. ధర్మశాస్త్రంలో మీ అందరికీ తెలుసు ఆ విషయం. పిల్లరా, మనం ఆలోచిస్తే మరి యొక్క దేవుడు మరి యొక్క ధర్మశాస్త్రంలో వారందరికీ కూడా ఏం చూపించాడయ్యా, ఏమి ఇచ్చాడయ్యా వారికి ఆజ్ఞగా అంటే ఇదిగో పాపాన్ని కడిగి వేసుకుని మరలా ఒక పరిశుద్ధత వైపు వారు అడుగులు వేయడానికి వారికి దేవుడు ఒక బలి అనేటువంటి ఒక దాన్ని వారికి ఇచ్చి వారికి మరొక అవకాశాన్ని కల్పించినటువంటి వాడిగా మనకు కనబడతాడు. అదే విషయాన్ని లేవియా ఆ కాండంలో మనం గమనించవచ్చు. చూడండి పిల్లరా, ఒకసారి లేవి కాండం ఒకసారి చూడండి. ఎక్కడ మనం మరలా యొక్క పరలోకానికి దూరం అయిపోతామేమో అని ఆ యొక్క పరిశుద్ధతను కోల్పోయినటువంటి మనకు మరలా ఒక పరిశుద్ధతను దేవుడు పరిచయం చేయడం కోసం ఆయన పరిశుద్ధుడు కనుక మరలా మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనలో పరిశుద్ధత ఉండాలి కనుక ఆయన మనకు అవకాశం ఆయన ఏం చేశాడంటే ఆ లేవి కాండం 11వ అధ్యాయం 44వ వచనం ఒకసారి గమనిస్తే 44వ వచనం ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 44. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి పిల్లరా, ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరందరూ కూడా మరి నాలాగా పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకం కనుక పాపం చేసినటువంటి మీరందరికీ కూడా మరొక అవకాశం నేను ఏమిస్తున్నాను అంటే మీరందరూ కూడా పరిశుద్ధపరచుకోవాలి, మీరందరూ కూడా పరిశుద్ధపరచుకోవలెను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఎలా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆ విషయాన్ని కూడా చెప్తాడు. ఒకసారి 45 చూసుకుని మనం ముందుకు వెళ్దాం. 45వ వచనంలో కూడా చూడండి. 45లో కింద చూడండి, ఆ 3వ లైన్లో 45వ వచనంలో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక మీరందరూ కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? పరిశుద్ధులు కావాలను, మీరందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దపడాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటేనండి జంతు బలులని వీరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయడం అనేది మనం చూస్తాం. ఒకసారి ఆ యొక్క మాటను కూడా లేవి కాండం ఇదే లేవి కాండం 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. లేవి కాండం 4వ అధ్యాయం 13వ వచనం అండి. 13వ వచనం. ఇశ్రాయేలు సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చెయ్యరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములకు దానిని తీసుకుని రావలెను. చూడండి, ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చెయ్యరాని పని చేసిన ఎడల ఏదైనా పొరపాటులో ఏదైనా తప్పిదాలు జరిగి ఆ యొక్క తప్పిదాలు మరి ఒక పరిశుద్ధతను వాళ్ళ నుంచి తీసేస్తాయి కనుక మరి పరలోకం లేదు కనుక మరి వారికి పరలోకం పొందుకోవాలంటే ఒక అవకాశం ఖచ్చితంగా వారికి కల్పించాలి కనుక ఆయన ఆశపడ్డది మనందరం కూడా తిరిగి ఆ పరలోకానికి రావాలనే కదండి. మనందరం ఆ యొక్క పరలోకం చేరుకోవాలనే కనుక మరి ఆ పరలోకం మనందరం చేరుకోవడం కోసం మరి ఒక అవకాశాన్ని దేవుడు కల్పించి మరి ఒక బలిని పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగో ఇశ్రాయేల్ సమాజం అంతా పొరపాటు ఏదైనా తప్పిదం చేసి మరి పరలోకాన్ని కోల్పోయినట్లయితే అమ్మో నిత్య నరకంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక అలా కాదు. మరి యొక్క నిత్య పరలోకంలోనికి వాళ్ళు చేరుకోవాలంటే మరి చూడండి వారికి ఇచ్చినటువంటి అవకాశం యెహోవా ఆజ్ఞలను దేనినైనా మీరు చేయరాని పని చేస్తే అపరాధుల వారు చేసి మరి అపరాధులైన ఎడల వారు ఆజ్ఞకు విరోధముగా చేసిన పాపం తమకు తెలియబడినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో సంఘము పాప పరిహారార్థ బలిగా, ఏ బలి అంటే ఇది పాప పరిహారార్థ బలి, పాపానికి పరిహారంగా అర్పించేటువంటి బలిగా యొక్క జంతు బలిని
దేవుడు వారి మధ్య పరిచయం చేశాడు. యొక్క ఆ బలులను వారు అర్పించి వారు ఏం చేస్తారు అంటే, ఒకసారి చూడండి ఆ మాట 20వ వచనం చూడండి. అక్కడ 4వ అధ్యాయం 20వ వచనం. అతడు పాప పరిహారార్థ బలి యొక్క కోడిని చేసినట్టు దీన్ని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా, ఇది యొక్క యాజకుడు వారి నిమిత్తం ఏదైతే మరి యొక్క బలిని అర్పించేస్తాడు, అప్పుడు వారందరికి కూడా ఒక ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ఒక క్షమాపణ వారందరికి కూడా లభిస్తుంది, కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరలా మరొక అవకాశం, మరలా పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం. ఏమండి, ఇశ్రాయేలు అందరికీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. అది బలుల ద్వారా. ఆ బలిని పాప పరిహారార్థ బలి అని చెప్పేసి, ఒక పాపానికి పరిహారంగా మరి వీరందరూ పరలోకానికి చేరుకునే విధంగా. పొరపాటున ఒక మిస్టేక్లోకి వెళ్ళిపోతే మరి వీరు పరిశుద్ధత కోల్పోతారు కనుక, మరి పరలోకానికి అర్హత కోల్పోయి నరకానికి పాత్రులైపోతారు కనుక, మరి ఆ యొక్క నరకం నుంచి వీరు తప్పింపబడి మళ్ళీ పరలోకానికి రావాలి అంటే ఖచ్చితంగా ఒక బలి జరగాలి. ఆ బలిలో కూడా మనం ఆలోచిస్తే పిల్లరా, ఆ యొక్క బలిని కూడా దేవుడు పెట్టడానికి గల కారణం ఏంటంటే, దాన్ని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటంటే పిల్లరా, మరి ఒక జంతువుని తీసుకొని వచ్చి వారి ముందు ఆ యొక్క ఎప్పుడైతే దాన్ని ఆ యొక్క కోడె దూడని మరి దాన్ని ఈ విధంగా కట్ చేసి, అంటే ఆ యొక్క మెడని కట్ చేసి దాని యొక్క ప్రాణాన్ని మొత్తం కూడా అల్లాడింప చేయాలి అంటాడండి. ఆ మాట కూడా మనం గమనించవచ్చు. ఇదే లేవియే కాండము 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదే లేవియే కాండం 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అద్దసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరికి తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అల్లాడించాలి దాన్ని. ఆ యొక్క జంతువులను ఆ యొక్క కట్ చేసినప్పుడు దాన్ని అది అల్లాడిపోవాలి, కళ్ళ ముందు అల్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని చూడాలి అని చెప్పేసి అందరు సమాజం అంతా చూడాలి అన్నట్టుగా అక్కడ పెట్టాడు. ప్రత్యేకించి మనం ఆలోచిస్తే ఎందుకు అక్కడ అల్లాడించాలి ఆ యొక్క జంతువుని అంటే, నేను చేసినటువంటి తప్పుకి ఎవరైతే ఆ యొక్క కోడిని తీసుకొని వచ్చి ఆ కోడి మీద చెయ్యి ఉంచి నేను తప్పిదం చేసినందుకు అర్పిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి ముందు అది అల్లాడింపబడుతున్నప్పుడు ఆ వ్యక్తికి అర్థం కావాలి, ఆ వ్యక్తిలో ఒక పశ్చాత్తాపం రావాలి. నేను చేసిన నా పొరపాటు, నేను చేసినటువంటి తప్పుకి నా ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క జంతువు, ఏమి తెలియనటువంటి ఈ జంతువు, ఏ తప్పు చేయనటువంటి జంతువు, ఇంతకాలం నా కోసం బ్రతుకుతూ వచ్చినటువంటి జంతువు, ఏమండి అలాంటి జంతువు నా కళ్ళ ముందు అల్లాడిపోతుందే, అది నేను చేసినటువంటి పొరపాటు కాదు. మరొకసారి నేను ఈ తప్పు చేయకూడదు, మరొకసారి నేను తప్పు చేసి మరొక జంతువు నేను బలి చేయకూడదు అని చెప్పేసి ఆ వ్యక్తి అనుకుని అల్లాడుతున్నప్పుడు దాన్ని చూసి బాధపడిపోయి ఇంకోసారి చేయకుండా తన తప్పిదంలోకి వెళ్లకుండా ఉండాలి అన్నట్టుగా దేవుడు ఆశపడి ఆ యొక్క అవకాశాలను కల్పిస్తే, మరి ఇశ్రాయేలు గురించి మనందరికీ తెలుసు కదండి. వీళ్ళు ఎలాంటి ఏది ఇచ్చినా సరే లోక సంబంధంగా ఆలోచించి లోకపరమైన ఆలోచనలతోటి వీరు దేవుణ్ణి దూరం చేసుకునే వాళ్ళుగానే కనబడతారు. మరి ఐగుప్తు ప్రాంతం నుంచి వాళ్ళు తీసుకుని వస్తున్న ప్రతి ఒక్క నడవడికలో మరి ఎన్ని తప్పులు చేసుకుంటూ వచ్చారో, దేవుణ్ణి తీసేసి ఒక విగ్రహారాధన వైపు వాళ్ళు ఎలా వెళ్ళారో కూడా మీతో మాట్లాడాను. ఒక లేఖ దూడం చేసుకొని వారు తప్పిదాల్లోకి వెళ్ళడం, మరి యొక్క ఇచ్చినటువంటి యొక్క అవకాశాలను కూడా వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారంటే పిల్లరా, ఎలా ఉపయోగించుకున్నారు అంటే, ఇదిగో తప్పు చేయడం ఒక బలి అర్పించడం అనేది. తప్పు చేయడం ఎందుకంటే ఇంట్లో చాలా గొర్రెలు ఉన్నాయి కదా, విస్తారంగా ఇంట్లో చాలా గొర్రెలు ఉండేసరికి ఇంకా గొర్రెల మీద అసలుకి ఇంకా పాల్గొలు ఏం లేదు, గుర్తిగా పోయింది. ఏమనుకుంటున్నారు తెలుసా, నాకు చాలా గొర్రెలు ఉన్నాయి, తప్పు చేస్తా బలి అర్పిస్తా, తప్పు చేస్తా బలి అర్పిస్తా. అదేనండి ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనపడుతుంది. చూడండి ఇంకో మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం అండి. 10వ అధ్యాయం మొదటి వచనం, 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఏనాడో సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అనేది రాబోచున్న మేలుల ఛాయ గలదియే. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఆల్రెడీ చెప్పానండి, కొట్టివేయబడడం, క్రీస్తులోనికి మనం రావడం ఇదంతా చూసాం. కాబట్టి ఇంకా క్లుప్తంగా ఈ విషయాలు ఈ రోజు మీకు అర్థమైంది. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ గలది. ఛాయ అనగానే నీడ అండి. నీడ వేరు, ఒరిజినల్ వేరు.
మనం వేరు, మన నీడ వేరు. ఇప్పుడు నీడ మందే, కానీ అది మనది, అదే మనము అన్నట్టుగా అది మనం కాదు, అది నీడ, అది తప్పదు. సో ఒరిజినల్ ఎవరైనా మనం, అది డూప్లికేట్ అంతే. కాబట్టి అలాగే ధర్మశాస్త్రం కూడా ఒరిజినల్ కాదు, అది రాబోతున్న మేలుల ఛాయ, ఒక నీడ అంతే. అంటే త్వరలో ఒక నిజం దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే వచ్చేంత వరకు కూడా ముందు నడిపింపబడుతున్నటువంటిదే, ముందు వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి మార్గమే ధర్మశాస్త్రము. చూడండి పిల్లరా, ఇక ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయ కలిగే, కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపం అనేది అయితే అది కాదు, దాని రూపం వేరు, అది వేరు, అది త్వరలో రాబోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. చెప్తూ ఇప్పుడు అంటున్నాడు చూడండి, కలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు. చూడండి, ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు. చెప్పాను కదండి, ప్రతి ఏటంగా వీళ్ళు ఎలాంటి బలులు అర్పిస్తున్నారంటే, చూడండి, ఏటైనా ఎడతెగకుండా ఇంకా ఆపట్లేదు, ఇంకా బలులు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగపరచుకోవట్లా, దుర్వినియోగం చేసుకుంటున్నారు. చూడండి, వీళ్ళు ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు, ఒకే రకమైనటువంటి బలులు అంటారు. తప్పు చేయడం బలర్పించడం, తప్పు చేయడం బలర్పించడం, తప్పు చేయడం బలర్పించడం. ఇంట్లో గొర్రెలు మొత్తం ఉండేసరికి నేను తప్పు చేసుకుంటాం వాడా, బలర్పించుకుంటున్నాను, క్షమించి ప్రభు ఆడడం. ఇలాంటి ఒక తప్పిదాల్లోనికి ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారట. మరి అప్పుడు ఆ దేవుడు అంటున్నాడు చూడండి, ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఏంటంటే సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. ఎప్పుడండి సంపూర్ణ సిద్ధి వచ్చేది? గొర్రెలు చూసి ఏమనుకుంటున్నారు తెలుసా, మరొక తప్పు చేద్దాము, ఈ గొర్రె అర్పించేద్దాం, చాలా ఉన్నాయి కదా అన్నట్టుగా. ఇంక ఎప్పుడు ఏ గొర్రెల దొత్తలో వాళ్ళకి వచ్చే ఆలోచన పాపం చేయడం బలర్పించడం, పాపం చేయడం బలర్పించడం, పాపం చేయడం బలర్పించడం, ఇదే అయిపోతుంది. సంపూర్ణ సిద్ధి ఎక్కడ వస్తుంది? నిజంగా దేవుడు కోరుకున్నటువంటి లక్షణాల వల్ల ఎక్కడ వస్తున్నాయి? దేవుడు ఏదైతే వాళ్ళ నుంచి ఆశించాడో అది వస్తుందా? ఏమండి, ఏదో పొరపాటున తప్పు చేస్తే వచ్చి బలర్పించి కొడుగు వేసుకుని నువ్వు గొప్పగా జీవించయ్యా అంటే వీళ్ళేం చేస్తున్నారు? కావాల్సిన పని చేసి బలర్పిస్తున్నారు. వీళ్ళని ఏమనాలిగా? సంపూర్ణ సిద్ధి ఎప్పుడు వచ్చే వీళ్ళల్లో? అందుకే దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు చూడండి, 2వ వచనంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు కనుక వాటిని అర్పించటం మానుదురు గదా. చూడండి, అలాగూ చేయగలిగిన ఎడల, చూడండి, అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మాను. మరి ఎప్పుడు వీళ్ళు అర్పించడం మానుతారయ్యా, ఎప్పుడు ఆపేస్తారయ్యా ఈ అర్పించడాన్ని అంటే, చూడండి, ఒక్కసారి శుద్ధపరచబడాలి, మనకు అవకాశం లేదు. ఒక్కసారి మీకు అవకాశము. ఇప్పుడు మీరు ఒకవేళ పాపం చేసి, ఇప్పుడు ఒకవేళ పొరపాటున చేసి మీరు తప్పిదాలు చేసి యొక్క బలి దగ్గరికి మీరు వచ్చారు అంటే ఇక అదే మీకు చివరి అవకాశం. ఇంకా మీకు తప్పిదాలు చేయడానికి ఛాన్స్ లేదు, నేను అసలు తీసుకోను అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆపేస్తారా లేదా? ఇప్పుడు మనం ఆలోచిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒకటి మనం అర్థం చేసుకుందాం. ఒకటి, ఇప్పుడు ఆఫీస్ లో ఒక ఉద్యోగరీత్యా ఒక జాబ్ లో మనం పనికి వెళ్ళినప్పుడు కొన్ని లీవ్లు మనకి ఇస్తారండి, కొన్ని లీవ్లు మనం పెట్టుకోవడానికి. ఈ లీవ్లలో మనం ఆలోచిస్తే ఇచ్చారు కదా ఛాన్స్ అని చెప్పేసి పెట్టుకుంటే అనుకో, ఇంకా సెలవులు పెట్టుకుంటూ ఇంట్లోనే కూర్చుంటూ ఎంజాయ్ చేసి ఇలా ఉంటున్నాం అనుకో, మరి ఎలా? కొంతమంది అంటూ ఉంటారు, అంటే లీవ్లు ఎలా ఉంటాయంటే, ఏమన్నా నీకు ఆరోగ్యం పాడైనప్పుడు నువ్వు రానక్కర్లేదు, పర్లేదు అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఏది వచ్చినా ఆరోగ్యం బాగాలేదు అందుకే నేను ఆఫీస్కి రావట్లేదు అని చెప్పేసి లీవ్ రాసేస్తున్నారు అనుకోండి, లీవ్ లెటర్. ఇలా ఉందనుకోండి, ఇంక ఎలా అది మానవాలి, అది ఎలా వాళ్ళ చేత ఆపించాలి అన్నది మనం ఆలోచిస్తే ఇంకా వాళ్ళు మానరు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగో మీకు ఇన్ని లీవ్లు ఇస్తున్నాను, ఈ లీవుల తర్వాత నువ్వు లీవ్ పెట్టుకోవాలంటే నీకు శాలరీ కట్ అయింది అన్నారు అనుకో. ఒకసారి ఆలోచిద్దాం, కట్ అయింది అన్నారు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఖచ్చితంగా పోతారా? అమ్మో నా శాలరీ కట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా లీవ్ బెటరు. ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ లక్షణాలను మానేసి ఒక కొత్త దాంట్లోనికి వచ్చేస్తారు. ఇక మేము లీవ్లు పెట్టాం, మేము ఖచ్చితంగా కరెక్ట్ గా వస్తాము అన్నట్టుగా వాళ్ళు వస్తారు. అలాగే వీళ్ళని కూడా దేవుడు అదే చేస్తున్నాడు. నీకు అర్థం కావడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పే వీళ్ళకి కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇక వీళ్ళు మానడానికి ఇక ఒక్కసారి చూడండి, అక్కడ సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇక నువ్వు ఉండదు కనుక, ఇక ఉండదు, ఇక పాపజ్ఞప్తి లేదు, పాపం నుంచి మళ్ళీ వాళ్ళకి విడుదల లేదు, ఇక ఒక్కసారి అన్నాడు అని చూడండి. ఇక మాట్లాడుతున్నాడు ఆ 3వ వచనంలో చూడండి, అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. చూడండి,
ఇక ఏటాడంటే పాపములు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏం తప్పు చేయడం బలడుతుంటే పాపాలు గుర్తుకు రాక ఎట్లండి, ఇలా గుర్తొస్తూనే ఉన్నాయండి. అందుకే దేవుడు అన్నాడు, మేకల యొక్కయో ఇదిగో ఆ యొక్క ఎడ్ల యొక్కయో రక్తం అనేది పాపములు తీసేయటం అది అసాధ్యం. ఖచ్చితంగా ఏం జరగాలి అంటే బలవ్వాల్సినటువంటి ఒక వ్యక్తి, ఒక మనిషి ఖచ్చితంగా రావాలి. వీళ్ళందరి ముందు బలైపోవాలి. అదే చివరి బలిగా మారిపోవాలి. చివరి బలిగా మారిపోవాలి. ఆ బలి ఇక మరలా ఉండకూడదు, వాళ్ళకి ఇంకా పాప జ్ఞప్తి ఇకనో ఉండకూడదు అని చెప్పేసి మరి దేవుడు యేసుక్రీస్తు వారిని మరి యొక్క లోకానికి పంపించి బలి చేసినటువంటి వాడుగా మనకు కనబడుతుంది. ఒకసారి ఆ మాట చూడండి, 5వ వచనం నుంచి చూస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చివి, పూర్ణ హోమంలో పాపయార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని చెప్పేసి. ఇదిగో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చండి, ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే ఇదిగో నేను వచ్చాను అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి రావడం, ఇదిగో దాన్ని ఒక్కసారి ఆయన బలైపోవడం. 10వ వచనం చూడండి, అక్కడే 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడడం చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడడం చేత, ఇంకా మళ్ళా బలులు లేవు, ఒక్కసారి అర్పింపబడ్డాడు, ఒక్కసారి. దాని ద్వారానే మనం పరిశుద్ధపరచబడ్డాం. 12వ వచనం చూడండి, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి ఇదిగో సదాకాలం నిలుచు. ఈయన పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి. అలాగే 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉంటాడు. సంపూర్ణులుగా ఒక్క బలి ద్వారా, ఒక్క అర్పణ చేత ఈయన ఆ యొక్క శిలువ మరణం పొందుకుని ప్రతి ఒక్కరిని రక్షించే వాడిగా శిలువకి ఎక్కాడు. అప్పటి నుంచి ఇక బలులు లేవు. అందుకే పాత నిబంధనలో బలులు అర్పిస్తారు, కానీ కొత్త నిబంధనలు ఇప్పుడు ఎవరైనా బలి అన్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి అస్సలు తీసుకోవడానికి లేదు, తప్పదు. ఇక బలులు లేవు. అది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పద్ధతి. ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అన్న విషయం మీకు ఆల్రెడీ మాట్లాడారు. కాబట్టి మనం ఆలోచిస్తే పిల్లరా, యేసుక్రీస్తు వారు బలైపోయారు ఆ పరలోకం మనం పొందుకోవడం కోసం. ఆ యొక్క జంతువు బలిని ఆపేశాడు. క్రీస్తు వారిని బలి చేశాడు. అందరి ముందు ఆ యొక్క సిలువలో ఆయన బలి చేసి అందరికి తెలిసే విధంగా, ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక సువార్త వచ్చే విధంగా. చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకుని రక్షణ పడుతున్నారు. పిల్లరా, ఒక్క బలిగా యేసుక్రీస్తు వారు బలైపోయారు. ఆయన బలి, ఆయన యొక్క రక్తం మన పాపములను కడుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇది అది కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. సో యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చనిపోవాలి, మనం పరలోకం పొందుకోవాలంటే ఆయన మరణం అనేది ఖచ్చితంగా ముందుగానే ఉంది. ఆ గ్రంథపు చుట్టలో నా గురించి రాసిన ప్రకారం ప్రభువా నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నాడు. సో ఆ విధంగా ఆయన ఖచ్చితంగా చనిపోవాలన్న మనకు అర్థమైంది. ఇక ఆయన రక్తం మన పాపములు ఎలా కడుగుతుందన్నది మనం గమనిస్తేనండి, ఎలా కడుగుతుందంటే పిల్లరా, మరి దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా మొదటి నుంచే మాట్లాడుకుంటూ వచ్చాడండి. మొదటి నుంచే, స్టార్టింగ్ లో నుంచే ఎలా మాట్లాడుకుంటూ వచ్చాడంటే, ఒక మనిషి బ్రతకాలి అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తన కోసం త్యాగం చేయాలి అన్నది చూపించుకుంటూ వచ్చాడండి. చూడండి, మనం బ్రతకాలంటే ఒక చెట్టు చనిపోతుంది. చూడండి, ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలాలను కోసుకుని తినేసి నరికేసి ఒక ముద్దుగా, ఒక చెక్కలుగా ఇంటికి తెచ్చుకుని వేరే వాటికి, తలుపులకో కుర్చీలకో వేరు వాటికి అన్నిటికీ కూడా ఉపయోగించుకుంటున్నాం. అంటే అయితే మనం బ్రతకాలి అంటే ఆ చెట్లు చనిపోవాలా అంటే చనిపోవాలి. అలాగునే జంతువులను చూడండి, జంతువుల్ని ఆ యొక్క మటన్, చికెన్ ఇలా చాలా మనం తింటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం అవి తినాలి అంటే సరే మనం ఆలోచిస్తాం కదా, ఖచ్చితంగా ఏమవ్వాలి, చనిపోవాలి కదా. వాటి చనిపోకుండా మనం తింటామా అంటే ప్రకృతిలో దేవుడు చాలా క్లారిటీగా ప్రతి ఒక్క విషయాన్ని రాయించుకుంటూ వచ్చాడు. ఎలా అంటే తెలియజేసుకుంటూ వచ్చాడు. ఎలా అంటే ఇదిగో మనం బ్రతకాలి అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చనిపోవాలి, మరణించాలి, త్యాగం చెయ్యాలి అని చెప్పి చూపించుకుంటూ వచ్చాడు. అదే రీతిగా మనం పరలోకం పొందుకోవాలంటే బాగా గమనించాలి ఈ మాట. ఈ లోకంలో మనం బ్రతకాలంటే మన చుట్టూ ఉన్నవి బలవ్వాలి. పరలోకం మనం పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు బలవ్వాలి. ఏమంటే
ఇదిగో క్లారిటీగా చూపెడుతున్నాడు. క్రీస్తు వారి బలి ఇలా ఉంటది. మనం బ్రతకాలంటే ఆయన బలి అవుతాడు, మనం బ్రతకాలంటే ఆయన బలి అవుతాడు. మీ చుట్టూ చూపెడుతున్నాను చూడండి, చూపెడుతున్నాను చూడండి, చూపెడుతున్నాను చూడండి అని చెప్పేసి స్టార్టింగ్ లో జంతువుల బలులను కూడా చూపించాడు. దగ్గర తీసుకొని చల్లాడింపజేసి మరీ వాటిని చంపించింది. మీరు బ్రతకాలనే కదా వీటినన్నింటినీ నేను ఇచ్చాను, వీటిని ఇవి చచ్చిపోతేనే కదా మీరు బ్రతుకుతారు అన్నట్టుగా చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నిజ స్వరూపం అసలైన దాని దగ్గర తీసుకుని వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఆయన చనిపోతేనే మనం పరలోకం పొందుకుంటాము. పిల్లలు మనం ఆలోచిస్తే మరి ఈ యొక్క చెట్ల నుంచి ఒక మెడిసిన్ అనేది మన దగ్గరికి వచ్చింది. మనందరికి తెలుసు ఏమండి, మన దగ్గర ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, టైఫాయిడ్, ఇంకోటి ఏ వ్యాధి వచ్చినా దానికి తగ్గినట్టుగా మనం టాబ్లెట్ అనేది ఒకటి వేసుకుంటామండి, ఒక టాబ్లెట్. సో ఈ యొక్క టాబ్లెట్ ఏం చేస్తుందంటే, ఒక తలనొప్పి తీసుకున్నాం, ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ తలలో ఆ యొక్క నొప్పి వస్తే మనం టాబ్లెట్ ఏం చేస్తామండి, ఆ శాండన్ టాబ్లెట్ ఇలా ఆ యొక్క నోటికి ఉండి అలా కడుపులోనికి వేసుకుంటాం, కడుపులోకి వెళ్ళిపోతుంది అది. మరి ఎక్కడో పైన ఉన్నటువంటి తలనొప్పి ఎలా తగ్గుతుంది? కడుపులోకి కదా ఆ టాబ్లెట్ వెళ్ళింది, ఎలా తగ్గుతుందయ్యా అని మనం ఆలోచిస్తే అది ఎవరికి కూడా తెలియదు. అది లోపల నుంచి వెళ్తున్నటువంటి పవర్. లోపల కరెక్ట్ గా ఏ భాగమైతే సరిగా లేదు ఆ భాగానికి వెళ్ళిపోయి దాన్ని సరి చేస్తుంది ఆ యొక్క టాబ్లెట్. కాలు నొప్పికి టాబ్లెట్ వేసుకుంటే ఇదిగో కడుపులోనికే వెళ్తుంది, కానీ ఆ కాలులోనికి వెళ్తుంది ఆ పవర్. మనకు తెలియదు ఆ పవర్. అది లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ. పిల్లరా మనం ఆలోచిస్తే మరి ఈ యొక్క పాపము కూడా మనలోని ప్రవేశించి ఆ యొక్క పరలోకాన్ని మనకు దూరం చేస్తుంటే, ఆ యొక్క పరలోకానికి మనకు అర్హత లేకుండా చేస్తుంటే, ఇదిగో ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటారో వారందరికీ కూడా ఏం జరిగింది అంటే, ఆ దినం ఆత్మ సంబంధంగా లోపల మనకు తెలియదు లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ. మన పాపములు ఆయన రక్తంలో కడిగి వేయబడి మరలా నూతనముగా పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దబడతాము. ఒక టాబ్లెట్ ఏ విధంగా తలనొప్పిని తగ్గిస్తుందో మనకు తెలియకుండా, ఒక టాబ్లెట్ ఏ విధంగా కాళ్ళలో ఉన్నటువంటి నొప్పిని తగ్గిస్తుందో మనకు తెలియకుండా, ఆ యొక్క పవర్ ఏ విధంగా లోపల జరిగిపోయి ఆ ప్రక్రియ జరిగి మనల్ని మళ్ళీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుందో, ఈ యొక్క క్రీస్తు రక్తము కూడా మనలందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది. బిడ్డలారా, మీ అందరికి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయన రక్తం ఖచ్చితంగా చిందింపబడాలి. ఆ రక్తమే మనకు టాబ్లెట్. ఏమండి, మనకి టాబ్లెట్ కావాలంటే ఎక్కడో ఆ చెట్ల నుంచి చూడండి, ఆ కొండలలో అడవులలో ఉన్నటువంటి ఆ చెట్ల బెరడును దాన్ని తీసేసి కరెక్ట్ గా ఏ పార్ట్ అయితే కావాలో దాన్ని ఎంత మోతాదులో కరెక్ట్ గా దాన్ని అంతా చూసి మనం తీసుకొని వస్తుంటాం ఆ బెరడుని. అంటే అది కావాలి అంటే ఏం చేస్తాం, ఆ చెట్టు నరికేస్తాం. ఆ చెట్టు నరికేస్తేనే ఆ బెరడు మన చేతుల్లోనికి వచ్చింది, ఆ మెడిసిన్ మన చేతుల్లోనికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోతేనే, రక్తం చిందిస్తేనే ఇప్పుడు మనకు ఆ యొక్క పరలోకం అనేది వచ్చింది. మరలా మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతాము అన్న విషయం మనకు అర్థం కావాలి. బ్రదర్, ఓ టాబ్లెట్ వేసుకుంటే అన్ని అవయవాల్లోనికి ఎలాగైతే వెళ్ళిపోయి ప్రతి అవయవాన్ని శుద్ధి చేస్తుందో, అలాగునే క్రీస్తు రక్తం మన ప్రతి అవయవానికి వెళ్ళిపోయి ప్రతి ఒక్క అవయవంలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనని, పాపం చేసినటువంటి వాటినన్నింటినీ కూడా కడిగి వేసి తీసివేసి ఒకసారి కొత్త ఆలోచనలతో నూతన జీవితాన్ని మనం పొందుకునే విధంగా మరి యొక్క బాప్తిస్మం అనేది మనం మార్చేస్తుంది. కాబట్టి క్రీస్తు రక్తం మన పాపాలను కడుగుతుందా అంటే అవును. పరలోకం మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి మెడిసిన్ ఏంటయ్యా అంటే ఇదిగో యొక్క యేసుక్రీస్తు వారి రక్తమే. ఆ మెడిసిన్ మనం వేసుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆ మెడిసిన్ మనం తిరస్కరిస్తే పరలోకం మనకి లేనట్లే. ఏమంటే ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చిందండి? ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో పరిస్థితులు, ఒక కరోనా పరిస్థితులు మీరు ఆలోచించండి. ఒక కరోనా మెడిసిన్ లేక ఎంతమంది బాధపడుతూ చనిపోయారు చాలా మంది. మనం ఆలోచిస్తే ఇప్పుడు అలాంటి ఈ టైంలో ఎక్కడి నుంచి అంత కరోనాకి మెడిసిన్ వచ్చింది అంటే ఎంతైనా ఇచ్చి కొనుక్కోవడానికి, ఎంతైనా ఎలాగైనా తెచ్చుకుని వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా మరి మనం పాపంలో బ్రతుకుతున్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒక పాపంలో ఉన్నటువంటి మనము ఇప్పుడు చనిపోతే మరి యాతన పడే స్థలానికి జారిపోతాం, నిత్య నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. కనుక మరి మంచి అవకాశం మరి దేవుడు ఇచ్చాడు మనకి. ఇప్పుడే రక్షణలోనికి మనం అడుగు పెడితే, ఇప్పుడే క్రీస్తు రక్తాన్ని మనం స్వీకరిస్తే మనం నూతన జీవితం ప్రారంభం చేసుకుంటాం. వెంటనే పరలోకానికి మనం అర్హత పొందుకుంటాం. మళ్ళీ నూతనముగా పరిశుద్ధపరచబడతాం.
మరి పాపం నుంచి విడుదల పొందుకుంటామో, మరి అంత గొప్ప మెడిసిన్ అది. ఆ పరలోకం నుంచి మన దగ్గరకు వచ్చి ఒక వాక్య రూపంలో మనల్ని గద్దిస్తుంటే ఇంకా ఆ మెడిసిన్ ని మనం వేసుకోకుండా ఇంకా దూరం చేస్తున్నామంటే ఎంత తప్పిదాల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఏమంటే రోగం ముదిరిపోతుంది. చూడండి, టైఫాయిడ్ వచ్చింది, నేను టాబ్లెట్ వేసుకుని అన్నాం అనుకో, రోగం ముదిరిపోద్ది. ఏం జరిగింది? లోపల మొత్తం క్షీణింపజేసి చివరికి మరణానికి తీసుకువెళ్తుంది. అలాగున్నే ఈ యొక్క బాప్తిస్మ అనే మెట్టులోని కూడా నువ్వు రాకుండా, ఇదిగో క్రీస్తు రక్తాన్ని నువ్వు అంగీకరించుకుని ఎంత దూరంగా అయితే నువ్వు ఉంటావో, క్షీణించిపోయి నీ జీవితం పాపపు మైంగా మారిపోయి చివరికి మరణాన్ని పొందుకుంటావు. చూడండి పిల్లరా, చివరిగా ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఉంది. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. పాపంలోనే బ్రతికి క్రీస్తు రక్తాన్ని అంగీకరించుకోవడం నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినట్లయితే చివరికి ఏమైతుందని మనం ఆలోచిస్తే ఆ జీతం మనం ఏం పొందుకుంటామంటే మరణము, రెండవ మరణం అంటే నరకంలోనికి జారిపోతాం. అదే దేవుని కృపావరాన్ని మనము అంగీకరిస్తే, దేవుడు చూపించినటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం కూడా అంగీకరించి క్రీస్తు రక్తంలో మనం కడగబడితే, ఇదిగో క్రీస్తు యేసునందు మనందరికి కూడా నిత్య జీవం ఉంది. అందుకని అంటాడు, నేనే మార్గాన్ని. ఏమంటాడండి? నేనే మార్గాన్ని. పరలోకం మీరు రావాలి అంటే నేనే మార్గాన్ని, నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరి తండ్రి వద్దకు రాడు, ఎవరు రాలేడు. పరలోకం మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన మార్గంలో నడవాలి, ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఎవరైతే కడగబడరో అవకాశం లేదు పరలోకం వెళ్ళలేదు. కాబట్టి పిల్లలు మనం ఆలోచిస్తే మరి 2 ప్రశ్నలు మీ ముందు ఉంచాను నేను. క్రీస్తు రక్తం మన పాపాలను ఎలా కడుగుతుంది అంటే, ఆ పవర్ లోపలికి వెళ్తుంది, లోపల ఆ ప్రక్రియ జరుగుతుంది, పరిశుద్ధులుగా మనం తీర్చిదిద్దుతుంది, రేపటి దినాన మనకు పరలోకాన్ని ఇస్తుంది. ఇది క్రీస్తు రక్తం మన పాపాలను కడగడం. ఎందుకంటే అది ఒక మెడిసిన్. రక్తమే ఒక మెడిసిన్ అనమాట. మనం ఎలాగైతే శారిడన్ టాబ్లెట్ లేకపోతే ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో వాటిని వేసుకుంటూ వస్తుంటామో, మన రోగాన్ని తగ్గించుకోవడానికి, తీసేసుకోవడానికి, అలాగే పాపాన్ని తీసేసుకోవడానికి టాబ్లెట్ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి రక్తం. అలాగున్నే మరి 2 ప్రశ్న, యేసుక్రీస్తు వారు చనిపోవాలా పరలోకం పొందుకోవాలంటే ఖచ్చితం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూపించుకుంటున్నాడు, ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే ఎలాగైతే ఇవన్నీ చనిపోతున్నాయో, ఒక చెట్లు అయితేనేమి, పక్షులు అయితేనేమి, జంతువులు అయితేనేమి ఎలాగైతే చచ్చిపోతూ వస్తున్నాయో, మనం పరలోకం పొందుకోవాలంటే క్రీస్తు వారు చనిపోవాలన్నది ఫస్ట్ నుంచి దేవుడు పెట్టుకున్నటువంటి ప్రణాళిక. ఈ యొక్క విషయాన్ని తర్వాత మెసేజ్లో కూడా నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. సో అందరికి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా మంచి పిల్లరా, మరి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు, మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా ఎంత గొప్ప మాట, ఎంత విలువైనటువంటి మాటలు నాయన. పాపంలో నాయన కొట్టుమిట్టాడుతున్నటువంటి మా జీవితాలను నాయన, పరలోకం పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా జీవితాలను తండ్రి మరలా పరలోకానికి నాయన చేర్చుకునేటువంటి మాటలు. ఈ మాటలు లేక ఎంతో మంది తండ్రి నాయన వారికి ఇష్టమైనట్లుగా బ్రతికి యేసుక్రీస్తు వారిని అంగీకరించక నాయన నరకానికి జారిపోయారు తండ్రి. మరి నాయన ఈ రోజు తండ్రి ఎంతో క్లుప్తంగా నీ పిల్లలతో నాయన యొక్క విషయాలను మాట్లాడారు తండ్రి. నిజంగా నాయన క్రీస్తు వారి రక్తం మన పాపములు నాయన, మా పాపములను ఎలా కడుగుతుందో తండ్రి మేము తెలుసుకున్నాం నాయన. తండ్రి మేమందరము కూడా నాయన మరి తండ్రి యొక్క పాపములను కడిగి వేసుకుని నీ దగ్గరికి రావడానికి ఆశపడుతూ ఉన్నాం. నాయన ఇలా ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని నీ పరంగా తీర్చిదిద్దుకున్నాయని నీ మాటల ప్రకారంగా తండ్రి రప్పించుకోవడానికి కోరుకుంటూ, అలాగే నాయన మరి తండ్రి క్రీస్తు వారు మా కోసం ఎంత త్యాగం చేశారో నాయన ఈ దినాన మేము గుర్తించాం తండ్రి. ఇంకా నాయన ఒక విషయాలు విపులంగా మేము మాట్లాడుకోవడానికి నాయన మరి సహాయం దయచేసి ముందు కూడా మమ్మల్ని నాయన ముందుకు నడిపేస్తారని కోరుకుంటూ, అలాగే పెట్టినటువంటి నీ బిడ్డలు విన్నటువంటి మాటలను బరువకు తండ్రి వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకునే తండ్రి ఆ యొక్క మాటల ప్రకారంగా తండ్రి వారు నాయన 30 60 100 తండ్రి ఫలింప చేసి తండ్రి వారు ఆ విధంగా ఫలించి ముందుకు వెళ్ళడానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటాం. అలాగే మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కనుక మరి తండ్రి మాకైతే తెలియదు, కానీ మీరైతే సమస్తము తెలుసుకుని వారికి తోడుగా ఉండి వారిని నడిపించుకొని వారి యొక్క అంతరంగాన్ని దాన్ని శుద్ధి చేసి మంచి ఆలోచన వల్ల నింపి
ఇక నుంచి తండ్రి నీ వాక్య ప్రకారంగా వారి జీవితాలు కొంచెం బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ మీ చిత్తమైన మరొకసారి మేము అందరం కలుసుకుంటాం. మరో సమయం మరొక దినాన్ని మాకు అందరికీ కూడా అనుగ్రహిస్తారని కోరుకుంటూ మేము ప్రియకుమారుడును ఆ ప్రభు నేను యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనను వినయం గడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.